అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 21వ భాగం. రచయిత గీతాంజలి గారు. అసలు విజయ్ అక్కి రిలేషన్ గురించి తెలిసిన దగ్గర నుంచి ఏదో గుబులు నాకు. వాళ్ళిద్దరికీ లేని ప్రాబ్లమ్స్ నాకెందుకో నాకు కూడా తెలియదు. బట్ ఏమో, ఫస్ట్ అక్కితో మాట్లాడాలి, నాకు ఈ అనవసరమైన టెన్షన్ తీర్చుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడువుగా అక్కీకి మేడ మీదకి రమ్మని మెసేజ్ చేసి టెర్రస్ మీద ఉన్న చైర్స్ మధ్యలో కూర్చున్నాను. హుషారుగా ఇలా వేసుకుంటూ వచ్చింది అక్కి. ఏంటే రమ్మన్నావు? నా పక్కనే చైర్ లాక్కొని కూర్చుంటూ అడిగింది. చూడక్కి, నాకు తెలిసినంత వరకు మీ రిలేషన్ అసలు కరెక్ట్ కాదు. మామయ్య బావ అసలు ఒప్పుకోరు దీనికి. నువ్వు అనవసరమైన హోప్స్ అన్నీ ఇవ్వకు. మర్చిపోవడం కోసం ట్రై చేయి. అట్లీస్ట్ అతనికైనా హ్యాపీగా ఉంటుంది, నీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే అతని గురించి ఇంట్లో చెప్పేసి నీకు నచ్చినట్టు తిరుగు. అంతేకాని నువ్వలా బయట కనిపిస్తే మామయ్య పరువు ఏమవుతుంది? బావకి తెలిస్తే అడ్డంగా పాతేస్తాడు. ఎవరికి డౌట్ రాకుండా ఎన్ని రోజులని మేనేజ్ చేస్తావు అని అన్నాను నేను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటమ్ము? నేను లవ్ చేయడమా లేదంటే విజయ్ని లవ్ చేయడమా? విసుగ్గా అడిగింది అక్కి నన్ను. రెండూ కాదక్కి. విజయ్ ఎలాంటి వాడో కూడా నాకు తెలియదు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. నీ ఛాయిస్ మీద నమ్మకం ఉంది. ఎంతమంది అబ్బాయిలు నీ వెనక పడ్డా దేకని నువ్వు తనని లవ్ చేస్తున్నావంటే తన స్టాండర్డ్స్ నాకు అర్థమయ్యాయి. కానీ మన ఇంటి పరిస్థితి అతనికి తెలియదు. కానీ నీకు తెలుసు కదా, మామయ్య వేరే కాస్ట్ అబ్బాయితో నీ పెళ్ళికి ఒప్పుకుంటానని నువ్వు అనుకుంటున్నావా అన్నాను. ఒప్పుకోరు, నాకు తెలుసు, కానీ నేను ఒప్పిస్తాను కాన్ఫిడెంట్గా చెప్పింది అక్కి. సరే, ఒప్పుకోకపోతే ఏమో, నా దగ్గర సమాధానం లేదు అంది కనుబొమ్మలు ముడేసి. అందుకే చెప్తున్నాను అక్కి, అనవసరంగా అతనికి హోప్స్ని పెంచకు. ఒక్కసారి మన సిచ్యువేషన్ చెప్పు, వీలైతే అతనికి దూరంగా ఉండని హెచ్చరించాను. అతన్ని కాకుండా వేరొకరిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయలేనమ్ము. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. కుండ బద్దలు కొట్టేసింది, గుండె ఆగినంత పని అయ్యింది నాకు. మెంటలాకి నీకు ఆవేశంగా అరిచేశాను నేను. ముందు నువ్వు కాస్త కుదుటపడు. ప్రెగ్నెంట్ నువ్వు. అర్థమవుతుందా నీకది? నాకు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ నీకే ఏమీ అర్థమవడం లేదు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెద్ద రాద్ధాంతమే అవుతుంది అక్కి. నా మాట విను అని అన్నాను నేను. ఓకే ఫైన్, తెలియనివ్వు. తాడో పేడో తేలిపోతుంది కదా, ఎన్ని రోజులని దాక్కుంటాం? మేమైనా కూడా వెంటనే పెళ్లి చేసేస్తే ఓకేనా నీకు అని అన్నాను నేను. పెళ్ళా? అప్పుడే నాకు అసలు ఇష్టం లేదు. ఈవెన్ విజయ్ కూడా ఒప్పుకోడండి. మామయ్యకి తెలిస్తే అదే అవుతుంది అక్కి. జస్ట్ లిసన్. కొన్ని రోజులు బయట కలవడం, తిరగడం ఆపేసి అతన్ని అర్థం చేసుకో. కలిసి జీవితం పంచుకోవాలి అంటే పూర్తిగా తెలియాల్సిన అతని వ్యక్తిత్వం. దానికి కలిసి బయట తిరగాల్సిన అవసరం ఏం లేదు. టచ్లో ఉండు. కెరీర్ సెట్ చేసుకున్నాక నీకు నచ్చినట్టు తిరుగు. అప్పుడు మామయ్య వాళ్ళు అడిగినా మీకు ఒక ఆధారం ఉంటుంది. ఇలా తాడు బొంగరం లేకుండా తిరిగితే మామయ్య పరువు మాత్రమే కాదు, నీ భవిష్యత్తు కూడా పోతుంది. అనునయంగా చెప్పాను. విన్నావా? ఏమో, విన్నట్టే అనిపించింది నాకు. ఆ రోజు నుండి అక్కి కాస్త విజయ్కి దూరం మెయింటైన్ చేసింది. నాకు కూడా కాస్త టెన్షన్ తగ్గింది. మధ్యలో గేట్ ఎగ్జామ్ వచ్చింది. అసలు రాయడానికి కూడా ఓపిక లేదు, కానీ పేపర్ ఎలా ఉంటుందో చూసొద్దామని వెళ్ళాను. ఆ పేపర్ ఎంత టఫ్గా పడిందో, నేనంత చెత్తగా రాశానో సరిగ్గా తెలియదు, కానీ చండాలంగా అయితే రాశాను. అయినా ఇప్పుడు ఎంటెక్ చేసే మూడ్ నాకు లేదు. ఇప్పుడు నేను, నా బేబీ, బాగుంటే చాలు. గోల్స్ లాంటి పెద్ద పెద్ద మాటలు నా నోటి నుండి రావడమే మానేశాయి. 9 నెలలు ఎలా గడిచిపోయాయో అనేది కూడా నాకు తెలియలేదు. డెలివరీ డేట్ ఇచ్చేసి ఆ టైంకి పెయిన్స్ వచ్చినా రాకపోయినా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు డాక్టర్. నిజానికి ప్రెగ్నెన్సీ అందరన్నంత టెన్షన్గా ఏమీ లేదు నాకు. ఇట్స్ ఫైన్. బట్ కాస్త ఆ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇబ్బంది. రోజుకి అన్ని ట్యాబ్లెట్స్ అంటే నాతో నవ్వలేదు అస్సలు. కానీ బలవంతంగా వేశారు అందరూ కలిసి. ఇంకా డేట్కి 2 days ఉంది. అమ్మ వచ్చేసింది. నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందని. హాల్లో అందరూ టీవీ చూస్తున్నారు. నేను కూడా అక్కడే కూర్చుంటాను. పేర్లు ఏమైనా అనుకున్నారా లేదా మీరు అని అంది అమ్మ. అనుకున్నాం అన్నాను. తినేసి ప్లేట్ పక్కన పెట్టేసి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, ఏంటి సడన్గా కడుపులో నొప్పి? ఒక్కసారిగా మోకాళ్ళ మీద
పడిపోబోతూ ఉంటే గట్టిగా పట్టుకుంది అక్కి. ఏవైందని టెన్షన్గా అడుగుతూ, అమ్మో ఉమ్మనీరు వచ్చేస్తోంది, ఇంకా మనం హాస్పిటల్ బయలుదేరాలి కంగారుగా చెప్పింది అమ్మ. ఉమ్మనీరా అంటే అన్నాను అయోమయంగా. షీ మీన్ వాటర్ బ్రోక్ అమ్ము అంది అత్త. ఓహ్, వాటర్ బ్రోక్ అవ్వగానే హాస్పిటల్కి రమ్మని చెప్పింది డాక్టర్ అన్నాను కంగారుగా. డ్రైవర్ వస్తున్నాడని గబగబా ప్యాక్ చేసి బావకి కాల్ చేసి హాస్పిటల్కి బయలుదేరిపోయాం. డెలివరీకి ఇంకా టైం ఉందని కాస్త ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉండమని చెప్పింది డాక్టర్. అప్పుడే వచ్చాడు బావ రూమ్లోకి. ఒక కంట్లో కంగారు, ఒక కంట్లో సంతోషం. బావని చూడగానే పెద్ద నవ్వు వచ్చేసింది పెదవుల మీదకి. ఇటురా చేతులు చాచి పిలుస్తూ ఉంటే అడుగుల వేగం పెంచి చేరుకొని, ఇప్పుడు ఎలా ఉంది నీకు, పెయిన్స్ ఏమైనా వచ్చాయా అని అడిగాడు. తల అడ్డంగా ఊపాను. ఫాల్స్ లేబర్ పెయిన్స్ కూడా రాలేదా, షాకింగ్గా అడిగింది నర్స్. లేదు, కాస్త బిడియంగానే తల ఊపాను వాళ్ళ టెన్షన్ చూస్తూ. ఫాల్స్ లేబర్ కూడా రాకుండా ఎలా అండి అంది అయోమయంగా. కొందరికి అలా అవుతుందంట కదా డాక్టర్ గారు చెప్పారంది అత్త. అవుతుంది కానీ ఇలా పొట్టిగా ఉన్న వాళ్ళకి కాదండి, పొడుగ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అలా అవుతుంది అని అంది నర్స్ బుర్రగొక్కుంటూ. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా టెన్షన్గా అడిగాడు బావ. అప్పుడే ఎలా తెలుస్తుందండి, ఆవిడికి నొప్పులు వస్తే అప్పుడు తెలుస్తుంది అని అంది ఆ నర్స్. వీళ్ళ గోల వీళ్ళదే కానీ నాకు ఆకలవుతోంది బావా, ఆకలి అని అన్నాను. విచిత్రంగా చూశారు అందరూ కూడా నా వైపు. టెన్షన్ లేదా నీకు అంటూ. టెన్షనా, ఎందుకు అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఆకలేంటమ్ము అని అంది అమ్మ కోపంగా. ఏంటి ఆకలికి కూడా టైమా? బిక్కమొహం వేశాను నేను. సర్లే ఏం తింటావో చెప్పు అన్నాడు బావ. చికెన్ బిర్యానీ తినాలని ఉంది బావ నాకు అని అడిగాను నేను. అమ్మ మూతి పగులుతుంది నీకు, ఉమ్మనీరు పడుతూ ఉంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఏంటి అని అంది కోపంగా. అమ్ము నాన్ వెజ్ తినకూడదు, లైట్గా ఇడ్లీ ఏమైనా తిను అంది అత్త. ఇడ్లీనా, మొహం వేలాడేసి చూస్తుంటే మసాలా దోశ తెప్పిస్తానులే అని నా చెవిలో చెప్పాడు బావ. ఎప్పటికీ పెయిన్ స్టార్ట్ అవ్వడం లేదని అందరం అనుకుంటూ ఉన్నాం. సడన్గా కడుపులో నొప్పి, అడుగు కూడా తీసి ముందుకి వెయ్యలేనంత పెయిన్ స్టార్ట్ అయ్యాయి. రూమ్కి షిఫ్ట్ చేయండి అని డాక్టర్ నర్సుని పురమాయించడం వినిపిస్తోంది. స్ట్రెచర్ మీద కూడా కొంచెం పైకి లేచి బావని రమ్మని సైగ చేసి, అమ్మాయా అబ్బాయా మళ్ళీ అడిగాను. ఇదే లాస్ట్ టైం, మళ్ళీ ఛాన్స్ ఉండదు బావా, బాగా థింక్ చేసి సమాధానం చెప్పు అంటుంటే అమ్మాయి అని నా నుట్టిన ముద్దు పెట్టి జాగ్రత్త అన్నాడు. 549సారి కూడా సేమ్ ఆన్సర్. సర్లే అమ్మాయి మనకి అని నవ్వుతూ చెప్పాను. అంతలోనే ఫుట్బాల్ ఆడింది లోపల బేబీ. లేబర్ రూమ్లోకి వెళ్ళిన 6 గంటలు 6 యుగాలుగా గడిచాయి. ఇన్ని గంటల పురిటి నొప్పులు, ఆ ఇంజక్షన్లు, నిద్రలేని రాత్రులు, మందులు, అన్నిటి బాధలు ఒక్కసారి నా బిడ్డ ఏడుపుతో ఆగిపోయాయి. శరీరంలో 1% ఓపిక కూడా లేక వెనక్కి వాలిపోయాను. కళ్ళు మూతలు పడుతుంటే అమ్మాయా అబ్బాయా అనే ఆతృత ఎక్కువైంది నాకు. ఆ అమ్మాయి మీకు నర్స్ చెప్పింది సంతోషంగా. ఆ మాట వినగానే సంతోషంలో కళ్ళు మూతలు పడిపోయాయి. అప్పటి వరకు తెలియని భారం మొత్తం తాకింది శరీరాన్ని. మళ్ళీ నిద్రలేచేటప్పటికే ఒళ్ళంతా తిమ్మిరి మొదలైంది. చుట్టూ మగతగా అందరి మాటలు వినిపిస్తున్నాయి. ఆ కళ్ళు ముక్కు అంతా వీడిదే అని మురిసిపోతూ ఉన్న మా నాన్నమ్మ, అమ్మ, అత్త మాటలు వింటుంటే అంత నీరసంతో కూడా లేవాలనే ఉత్సాహం వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంటే అమ్మ చేతుల్లో కనిపించింది బేబీ. ఎర్ర కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి నాకు. మొహం చూడాలని ఆతృతలో గబుక్కులు లేచి కూర్చునేసరికి ఒక్కసారిగా నొప్పిగా అనిపించింది. అమ్మ అని చిన్న అరుపు నా నోటి నుండి. అయ్యో ఏమైందంటూ గాబరాగా వచ్చేసింది అమ్మ. ఏం లేదన్నట్టు తలుపి బేబీని ఇవ్వమని చేతులు చాపాను. ఎంత మత్తుగా ఉందో తెలుసా, బంగారు బొమ్మ అని పొగుడుతూ ఉంటే అంతలా పొగడకు, అమ్మ దిష్టి తగులుతుంది అన్నాను మూతి ముడిచి. అంత చిన్న చేతులు, కాళ్ళు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. బావలాగానే నుదుటిన పుట్టుమచ్చ ఉంది. రంగు, కళ్ళు, ముక్కు, ఐబ్రోస్తో సహా బావని ప్రింట్ చేసినట్టుగా దిగిపోయిందిగా. బేబీ నుదుటిన ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని బావ కోసం వెతుకుతుంటే వాడు లేడు. హాస్పిటల్ స్టాఫ్ అందరికీ స్వీట్ పంచే పనిలో బిజీగా ఉన్నాడంది అమ్మ. దేనికి, అమ్మాయి పుట్టినందుక? నీరసంగా నవ్వాను. ఏమో అని నవ్వింది అమ్మ చిన్నగా. మా మాటల్లో ఉండగా అఖిల్ బావ వచ్చారు. బావని చూడగానే బ్రైట్ స్మైల్ నాలో హ్యాండ్ వాష్ చేసుకొని నా పక్కనే కూర్చున్నాడు బావ. హ్యాపీనా అన్నాను. నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలమ్ము అన్నాడు. అర్థం కాలేదు నాకు. దేనికి అయోమయంగా చూశాను. గేట్ రిజల్ట్స్ వచ్చాయి. నీకు 400 వచ్చింది ర్యాంక్ అన్నాడు బావ. వాట్? అస్సలు నమ్మలేకపోయాను. నేను ఎగ్జామ్ దరిద్రంగా రాశాను బావా. రిజల్ట్స్ కరెక్ట్గానే చెక్ చేశావా అన్నాను. ఏంటి 400? ఏంటది అంది అమ్మ. గేట్ ర్యాంక్ అత్త అన్నాడు బావ. దేనికి? అది ఇప్పుడు ఎంటెక్ చేయడానికి. ఇప్పుడు ఇంకేం ఎంటెక్? చక్కగా కూతుర్ని చూసుకోకుండా అది పెద్దయ్యాక నీకు నచ్చినట్టు చేసుకో అని అంది అమ్మ.
నాకు కూడా అసలు ఇప్పుడు ఎంటెక్ చేసే ఉద్దేశమే లేదు. ఇంకా చాలు ఈ లైఫ్కి. ఆల్ సెట్ కూడా. హ్యాపీగా చూసుకుని హస్బెండ్, బంగారం లాంటి కూతురు, ఇంకా దీన్ని పెంచడం మీదే ఫోకస్ అంతా పెట్టాలి. ఇది పెద్దయ్యాక అప్పుడు చూడొచ్చులే అని అనుకున్నాను. వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అని ఊరికే అంటారా? అది బావకి నచ్చినట్టుగా లేదు. మొహం అదొక రకంగా పెట్టాడు. అది మాట్లాడే సమయం కాదని ఊరుకున్నాడో ఏమో మరి. 12 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాక అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న టైంలో నన్ను షాక్కి గురి చేస్తూ వచ్చాడు విజయ్. అతన్ని చూడగానే టెన్షన్ మొదలైంది నాకు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎందుకు వచ్చాడో? కర్మరా నాయన, ప్రేమించుకున్న ఇద్దరికీ లేని టెన్షన్లు నాకే ఎందుకు దేవుడా అనుకున్నాను మనసులో. ప్లీజ్ కమ్ విజయ్ అని నుంచున్న అతన్ని ఆహ్వానిస్తూ చిన్న స్మైల్ ఇచ్చి వచ్చాడు లోపలికి. ఎవరా అబ్బాయి? గుసగుసగా అడిగింది అమ్మ. నా ఫ్రెండ్. చిన్నగా చెప్పాను నేను. ఫ్రెండా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇట్లా అడ్రస్ ఇచ్చేస్తావా? బావ ఏమనుకుంటాడు అని ఆలోచన కూడా లేదా నీకు? అంది అమ్మ. ఇప్పుడు అన్ని తిట్లు అవసరమా? తన ముందే తిట్టాలా? మా మొహాన కాస్త కాఫీ కొట్టమ్మా అన్నాను. కాఫీ కాదు, చీపిరి కట్ట కొడతాను మళ్ళీ ఇలాంటి పనులు కనుక చేస్తే అని కొరకొర చూస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి లోపలికి. ఆ అబ్బాయిలతో మాట్లాడితే వచ్చిన తప్పేంటి ఈవిడకి అని గొనుక్కున్నాను మనసులో. హాయ్ వదిన అని సాగదీసింది అక్కి. నీ ఎంకమ్మ, ఇదంతా నీ పనే కదా, బయట కలవద్దన్నానని ఇంటికి తీసుకొచ్చేస్తావా? జాలీగా అనిపించడం లేదు నా మీద అని అన్నాను. జాలా అంటే ఏంటది? ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది? పరిహాసం ఆడింది. టెర్రస్ మీదకి వెళ్దాం పదా అంది అక్కి. టెర్రసా? ఎందుకు అన్నాను. నీ బుద్ధావతారం మాట్లాడుకోవడానికి ప్రైవసీ కావాలి కదా, అందుకు అంది. సరే అని విజయ్ అలా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం పదండి అన్నాను. ఓకే అని లేచాడుతాను. అందరం బాల్కనీలో కూర్చున్నప్పుడు బావ కార్ పోర్టికోలో ఆగింది. ఒక క్షణం గుండె ఆగినంత పనైంది నాకు. ఆ అబ్బాయి మలయాళీ అంట. వాళ్ళిద్దరూ మలయాళంలో మాట్లాడుకుంటుంటే నా కూతురితో ఆడుకుంటూ అక్కడే కూర్చున్నాను నేను. బావ వస్తున్నాడని అక్కికి చెప్దామని అనుకునే లోపే పాల కోసం నన్ను తడుముతూ ఏడుపు రాగం అందుకుంది నా కూతురు. కరెక్ట్ టైంలోనే దీనికి అన్నీ గుర్తొస్తాయి నీకు అని అనుకుంటూ దాన్ని తీసుకొని పక్కనే ఉన్న రూమ్లోకి నేను వెళ్ళడం, బావ టెర్రస్ మీదకి రావడం ఒకేసారి జరిగింది. హూ ఆర్ యూ? కళ్ళు చిట్లించి అడిగాడు బావ అతన్ని. అమ్ము ఫ్రెండ్ అన్నయ్య అని అంది అక్కి. ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇరకాటంలో పెట్టేసింది ఇది నన్ను. తల కొట్టుకుంటూ అనుకున్నాను నేను మనసులో. అమ్ము ఏది? గంభీరంగా అడిగాడు బావ. పాప ఏడ్చిందని, ఆకలేస్తోందని పాలు పట్టడానికి తీసుకొని వెళ్ళింది. ఇతనికి కంపెనీ ఇవ్వమని నేను కూర్చున్నాను. ఈజీగా కథ అల్లేసింది. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? నీ డ్యాన్స్ ప్రాక్టీస్ సంగతి ఏంటి? కళ్ళెగరేశాడు. అమ్మ దొంగ పోలీసోడు, అన్నీ కావాలి చూడు నీ బాబుకి అని నా కూతురుతో అంటుంటే బోసిగా నవ్వింది. నవ్వుతారు, నువ్వు నీ బాబు అన్నిటికీ నవ్వుతారు అని తల కొట్టుకొని నా కూతుర్ని లేపి మూతి ముడిచి భుజాన వేసుకుని బావ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆ ప్రశ్నకి ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక బిత్తిరి చూపులు చూస్తోందకి. జాలేసింది దాని మీద. హాఫ్ హస్బెండ్ కదా, సో ప్రేమ ఎక్కువే నాకు. ఏమైంది బావా? కావాలని అడిగాను. ఆ అబ్బాయి అన్నాడు బావ. నా ఫ్రెండ్ విజయ్, పరిచయం చేశాను కదా మొన్న సీమంతం అప్పుడు అన్నాను. తనొక్కడికి ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని అక్కీని అడుగుతున్నాను అన్నాడు బావ. పాపకి ఆకలిగా ఉందని వెళ్ళాను. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే, యూ క్యారీ ఆన్. లోపలికి వెళ్ళిపోయాడు బావ. బావకి డౌట్ వచ్చింది. అక్కడ నేనున్నాను కాబట్టే క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. నేను కాకుండా ఇంకెవరు అక్కడున్న సీన్ వేరేలా ఉండేది. అక్కి ఇక చాలు. బావ చూసావు కదా ఎలా చూస్తున్నాడు. తనకి డౌట్ వచ్చింది. ఇప్పుడేం అడగలేదు కానీ ఖచ్చితంగా ఇంకొకసారి ఇలానే జరిగితే అడుగుతాడు. ఎందుకైనా ముందు మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. సో కాస్త అతనికి బావకి తక్కువగా కనిపించమని చెప్పు అన్నాను. నువ్వంత ఫీల్ అవ్వకు. తను ఢిల్లీ షిఫ్ట్ అవుతున్నాడు. మూతి 30 వంకర్లు తిప్పింది. ఢిల్లీయా? దేనికి? అయోమయంగా అడిగాను. విజయ్ బయోఫ్యూయల్స్ మీద స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాడు. ఆ పని మీదని అంది. దట్స్ గ్రేట్ అని విజయ్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను. నిజానికి దూరం నుండి కనిపించేది రఫ్ మనిషి కాదు విజయ్ కూడా. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్. బాయ్ కాదు, నాకంటే 1 year పెద్ద కూడా. ఒక మంచి బ్రదర్లీ ఫీలింగ్ తనను చూస్తే. తను వెళ్ళాక పాపం తీసుకొని మా రూమ్లోకి వెళ్ళాను. స్నానం చేసి వచ్చినట్టున్నాడు. తల తుడుచుకుంటూ నించున్నాడు. ఇప్పుడు తల స్నానం ఏంటి బావా అన్నాను. చిరాగ్గా ఉంది. ఒక్క మాటతో చెప్పేశాడు బావ. కొంచెం కోపంగా ఉన్నట్లు అనిపించింది నాకు. నా మీద బిక్కమొహం వేశాను. కాదు మరి వర్క్ విషయంలో అని పాపను తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు బావ. అది పడుకుంది కదా అని అన్నాను నేను ఉక్రోషంగా చూస్తూ. అరే రోజు మొత్తంలో
ఒక 3-4 గంటలైనా నా దగ్గర ఉండనివ్వవా? అది నా కూతురే అని అన్నాడు బావ. కథ ఇంకా ఉంది. మరి ఇంత హ్యాపీగా ఉన్న వీళ్ళిద్దరి లైఫ్లో అక్షయ్ చేస్తున్న పని వల్ల వీళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి వస్తే మరి అక్షయ విషయంలో శ్రీనికని విక్రమ్ అనుమానిస్తాడా? అపార్థాలతో ఏవైనా జరుగుతుందా? వీళ్ళ సంతోషాల కాపురం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.